నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. నేను మౌనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సెప్టెంబర్ 1న స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలు. ఉన్నత స్థాయి సమావేశంలో వివరించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమార్. మంత్రిగా బాధ్యత స్వీకరించిన పట్నం మహేందర్ రెడ్డి IMPR భూగర్భ వనరుల మంత్రిగా తొలి ఫైల్పై సంతకం. భూ కబ్జాల్లో లిక్కర్ స్కామ్లో ప్రభుత్వ భూములు కొల్లగొట్టడంలో కేసీఆర్ నెంబర్ 1. కొంపల్లిలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బీఆర్ఎస్ పై మండిపడ్డ నేతలు. పంచగుట్ట చౌరస్తాలో ఆర్టీసీ బస్ ఢీకొని మహిళ మృతి. ఎర్రమంజిల్ వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా ప్రమాదం. మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం మొదటి అంతస్తులో పూజల అనంతరం IMPR భూగర్భ వనరుల మంత్రిగా ఆయన బాధ్యతలు అందుకున్నారు. చీఫ్ సెక్రటరీ శాంతకుమారి, INPR కమిషనర్ అశోక్ రెడ్డి తన ముందు ఉంచిన తొలి ఫైల్పై మంత్రి తన సంతకం చేశారు. కుటుంబ సభ్యులు వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి, కుమారుడు పట్నం రినీష్ రెడ్డిలతో కలిపి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎర్రబల్లి దయాకర్ రావు తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు పట్నం నరేందర్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. బృహస్పతి ప్రసూతాస్థానో చంద్రగుం హసలగ్నం బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ వారి అభివృద్ధిని గాలికి వదిలేసిందని బీజేపీ నాయకులు మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని కొంపల్లిలోని AMR గార్డెన్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల నుండి దేశం గర్వించదగ్గ స్థాయికి వెళ్లిన బీసీ బిడ్డ నరేంద్ర మోదీ అని అన్నారు. బీసీలకు, ఎస్సీలకు సబ్ ప్లాన్ అమలు చేసి వారి జీవితంలో వెలుగులు నింపాలని మొట్టమొదట ప్రతిపాదన పెట్టింది బీజేపీ పార్టీయే అని తెలిపారు. అన్నిట్లో నెంబర్ 1 రాష్ట్రం తెలంగాణ అని చెప్పే కేసీఆర్ కు నెంబర్ 1 అంటే మద్యంలో, భూ కబ్జాల్లో, లిక్కర్ స్కామ్లలో, ప్రభుత్వ భూములు కొల్లగొట్టడంలో, ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేయడంలో అని వారు మండిపడ్డారు. దాదాపు అప్లికేషన్ మీదనే దాదాపు ఈ 4 సంవత్సరాల్లో 4,500 కోట్ల రూపాయలు సందర్భాలు లేవు. ఇవాళ మనం చూస్తా ఉన్నాం
ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం ఇవాళ అనేక సహచర ఎమ్మెల్యేగా ఉండే మాజీ శాసన లక్ష్మణ గారు ఉన్నారు, శ్రీశైలం గౌడ్ గారు ఉన్నారు. వాళ్ళందరూ అనేక విషయాలు మనం మాట్లాడతారు. నాకేమో ఇంకొక 2 మీటింగ్లు ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళొచ్చాను. పెద్దలు ఓబీసీ జాతీయ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు లక్ష్మణ గారిని వేదిక మీద రావాల్సిన కోరుతాను. పంజగుట్ట చౌరస్తాలో ఆర్టీసీ బస్ ఢీకొని ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. బోరబండకు చెందిన రమ్య ఎర్రమంజిల్లోని ఒక సంస్థలో హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తోంది. పంజగుట్ట చౌరస్తాలో దిగిన ఆమె ఎర్రమంజిల్ వెళ్తుండగా రోడ్డు దాటుతుండగా జగద్గిరిగుట్ట నుండి మెహదీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్ ఆమెను ఢీకొంది. తీవ్ర గాయాల పాలైన ఆమెనే అక్కడికక్కడే మృతి చెందింది. రమ్యకు 2 ఆడపిల్లలు, 8 ఏళ్ల బాబు ఉన్నాడు. మృతురాలి భర్త అనారోగ్యంతో ఇంటి వద్దే ఉంటుండగా కుటుంబ పోషణ నిమిత్తం రమ్యను చూసుకుంటుంది. రాజేంద్ర నగర్ హైదర్గూడలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సెలబ్రిటీ జిమ్ సెల్లార్లో జిమ్ కోచర్ రాహుల్ను కొందరు దుండగులు చంపేశారు. జిమ్ ముగించుకొని మోటార్ సైకిల్ కోసం రాహుల్ సెల్లార్కు వచ్చాడు. ఒక్కసారిగా కళ్ళలో స్ప్రే కొట్టి రాహుల్ సింగ్ పై కత్తులతో అతి దారుణంగా చంపి దుండగులు పరారయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం రాజేంద్ర నగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. साई इनका तरह साई साई भाई ए साई अरे पूरा भी मां की फोटो निकाल హైదర్గూడ సెలబ్రిటీ జిమ్లో రాహుల్ సింగ్ అనే వ్యక్తి, ఈయన రోజు జిమ్ చేయడానికి ఇక్కడికి వస్తుంటాడు. ప్రజెంట్లీ స్టేయింగ్ ఇన్ మణికొండ ఏరియాలో అతను ఉంటాడు, ఉప్పల్గూడ. డైలీ జిమ్ చేయడానికి ఈవినింగ్ అవర్స్ కానీ ఆయన అకార్డింగ్ టు ఆయనకు ఉన్నటువంటి అవైలబుల్ టైంలో వస్తున్నాడట. కిందికి దిగిన తర్వాత సెల్లార్లో ఒక 2 అనేది, అంటే ఎంతమంది వ్యక్తులు అనేది ఇంకా మేము క్లారిటీ తీసుకుంటా ఉన్నాం. స్టాప్ చేసి వెళ్ళడం జరిగింది. ఇమీడియట్గా అతన్ని జాయ్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే అక్కడ చనిపోయినట్టుగా డిక్లేర్ చేశారు. సో మోటివ్ ఫర్ ది అఫెన్స్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడైతే ఈ రాహుల్ సింగ్ అనే వ్యక్తిని హత్య చేయడం జరిగింది. అతని నేటివ్ వచ్చేసి ధూళిపేట అని చెప్తా ఉన్నారు. బట్ ప్రజెంట్లీ ఉండేది మాత్రం అతని ఫాదర్ కూడా చనిపోయినట్ట. ఒకసారి కరెక్టు మోటివ్ ఏందనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత హత్యకు గల కారణాలు కానీ
ఎంతమంది ఉన్నారు ఏంటిది అనేది కానీ మీకు మీడియాకు చెప్పడం జరుగుతుంది. దాదాపు ఇప్పుడు సీసీ కెమెరాల వెరిఫికేషన్, టెక్నికల్ ఎవిడెన్స్ కానివ్వండి చాలా ఉన్నది. ఎందుకంటే మనం ఇప్పటి వరకు డిసీజ్డ్ వాళ్ళ ఫ్యామిలీతోనే మాట్లాడలేదు. సో వాళ్ళు మాట్లాడితే కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. అవన్నీ కలెక్ట్ చేసిన తర్వాత రేపు మీకు అన్ని డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. రైట్. ముషిరాబాద్ నియోజకవర్గంలోని బోలక్పూర్ డివిజన్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వార్డ్ ఆఫీస్ను ప్రారంభించారు. మంత్రితో పాటు ముషిరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్, డిఎంసీ తిప్పర్తి యాదయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు జయసింహ, స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ వై శ్రీనివాస్, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంకరండి సామె ఇంకా వచ్చేసి అన్న అందరూ అన్ని డిపార్ట్మెంట్ అధికారులకు, బోలక్పూర్ ప్రాంత వాస్తవ్యులు, సోమనేల కార్యకర్తలకు, సోదరులందరికీ नमस्कार తెలియజేస్తూ एक नया कॉन्सेप्ट है। आप सारे हिंदुस्तान में कोई हुकूमत ने ऐसा कॉन्सेप्ट नहीं लाया जो आवाम का जो प्रॉब्लम रहते ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు अपन ఆఫీసులు పేరుతో డిఫరెంట్ ఆఫీసులు వేరే వేరే ప్రాంతాలలో ఉంటాయి. జనరల్గా वार्ड में टाउन प्लानिंग एक जगह में, इलेक्ट्रिसिटी, ऐसा बहुत सारे डिपार्टमेंट्स रहते हैं। वो सबको इकट्ठा करके एक जगह में लगाए तो आवाम कन्वीनियंटగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో మన ఇండియాలో ఫస్ట్ టైం ఈ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జాకీర్ గారికి, మిగిలిన వారి యొక్క టీంకు అటెండ్ అయ్యి ప్రజలకు ఉన్నటువంటి గ్రీవెన్సెస్ ఎప్పటికప్పుడు అటెండ్ చేసినప్పుడు ఒకటి కంప్లైంట్ రిసీవ్ చేయడమే కాకుండా ఆ కంప్లైంట్ దాని రిజల్ట్స్ ఏంటనేది కూడా మరి వాళ్ళు ఏ ఫోన్ నెంబర్ అయినా మనకి ఇస్తారో అదే ఫోన్ నెంబర్లో వస్తారు. కాబట్టి ఇది వార్డ్ ఆఫీస్ అనేది ఒక గొప్ప కార్యక్రమం. హైదరాబాద్ సిటీలో 150 మున్సిపల్ డివిజన్లలో మరి వార్డ్ ఆఫీస్ ఇప్పటికే 137 చేసినాం, ఈరోజు 13 చేస్తున్నాం. కాబట్టి మీ యొక్క ముషిరాబాద్ కాన్స్టిట్यूंसी में आज तक ऐसे एमएलए नहीं, भोपाल में जैसे एमएलए नहीं। अभी अपने को 50 साल से देख रहे हैं, कुछ भी इश्यू रहे तो उन्हें इमीडिएट वहाँ पर पहुँचना, वो इश्यू क्या है उसको हल करना, మీ అందరూ से समस्या में भोपाल कर देना पर मैं आदेश करना ఉండేటువంటి వ్యక్తి కాబట్టి దాంట్లో బోలక్పూర్ వాడాలో చేయడానికి చేసిన గౌరవం శ్రీ తలసాని శ్రీనివాసరావు గారు చేసిన ప్రజల ప్రభుత్వం వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఇవ్వడం సమస్యలు పరిష్కారం చేసే సంగతి మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు బోలక్పూర్ ఉన్నవాళ్ళకి ఆఫీసులు ఉన్నాయి. ఈరోజు వారి వారికి ముందుకే నిజంగా వార్డ్ ఆఫీసులో సంతోషం. ఈ వార్డ్ ఆఫీసులో కరెంట్ కానీ ప్రతిదీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ప్రజలు ఎంతో దూరంలో డైరెక్ట్ సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి కాంప్లైంట్ తీసుకోవచ్చు. ఎన్ని కాంప్లైంట్ వచ్చాయి. దుండిగల్ మున్సిపల్ పరిధిలోని గండిమైసమ్మ చౌరస్తాలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ సీట్ల కేటాయింపులో ముదిరాజులకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ముదిరాజుల ఐక్యత వర్ధిల్లాలి, కేసీఆర్ ఖబర్దార్ అంటూ వారు నినాదాలు చేశారు. గండిమైసమ్మ చౌరస్తాలో మానవహారంతో ముదిరాజ్ కులస్తులు బైఠాయించారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం కలగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారికి నచ్చజెప్పి పంపించారు. खबरदार खबरदार केसीआर खबरदार 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 केसीआर खबरदार 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 केसीआर खबरदार मुद्राలకు అవకాశం కల్పించిన పార్టీలకు ముద్రాలకు అవకాశం కల్పించిన పార్టీలకు ముద్రాలకు అవకాశం కల్పించిన పార్టీలకు
చిక్బుల్లాపూర్ ఎమ్మెల్యే తీరుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర బుడగ జంగం వెల్ఫేర్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల యాదగిరి అన్నారు. నియోజకవర్గంలోని బౌరాంపేటలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే వివేకానంద్కు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామన్నారు. అనే వ్యక్తి మళ్ళీ ఆయన చాలా పార్టీలు మారేటప్పటికీ ఆయన రావడం జరిగింది టీఆర్ఎస్ పార్టీలకు. అయినా కూడా మేమేం ఇబ్బంది పడకుండా ఆయన కూడా వెల్కమ్ చేయడం జరిగింది. ఉద్యమంలో అందరూ పనిచేయాలని చెప్పేసి ఈరోజు ఆయన ఎలా ఉందంటే ఆయన పరిస్థితి ఈరోజు 2 సార్లు ఎమ్మెల్యే అయిపోయేసి కేవలం మా మీదనే కక్ష పెంచుకొని గతంలో వాళ్ళ నాన్నగారు కేఎం పాండు గారు ఉండే మా నాన్నగారిని బాగా ఇబ్బంది గురి చేశారు. ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత మమ్మల్ని ఇబ్బంది గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా ఉందంటే ఈయన పరిస్థితి మా అపోజిషన్తో టైఅప్ అయిపోయి మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్నాడు. మా అపోజిషన్ అంటే మాకు ల్యాండ్స్ ఉన్నాయి కొన్ని, ఆ ల్యాండ్స్లలో ఇల్లీగల్ వచ్చే వ్యక్తులకి సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఇబ్బంది గురి చేసే ప్రయత్నం. సెంట్రల్ మినిస్టర్ అండి మన సార్ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి. అయితే అప్పుడు ఏం చేశారంటే సార్ అని చెప్పి కొంతమందికి ఒక 4 ఎమ్మెల్సీలు ఇస్తా, ఒక 5 చైర్మన్లు ఇస్తా క్యాబినెట్ ర్యాంక్కి అని చెప్పేస్తే తీసుకోలే, మన ద్వారా తీసుకోలే, ఏది వద్దని చెప్పాడు. ఈయన సెంట్రల్ మినిస్టర్, లేబర్ మినిస్టర్, సెంట్రల్ లేబర్ మినిస్టర్. తదనంతరం ఏమైంది, నన్ను మీటింగ్లో పరిచయం చేయడము, దార్సాపు ఉన్నాడు వీళ్ళ కమ్యూనిటీకి హెడ్ హాలిడే ప్రెసిడెంట్. తర్వాత ఏం చేశారంటే ప్రతి మీటింగ్ నన్ను లేదు హరీష్ రావు లాస్ట్లో ఉంటుండే, హరీష్ రావు కాన్వాయ్ లాస్ట్లో ఉంటుండే. తిరిగిన తర్వాత దాని తర్వాత అసెంబ్లీ టికెట్ ఇస్తారు ఇవ్వలేదు, ఎమ్మెల్సీ ఇస్తారా ఎమ్మెల్సీ ఇవ్వలేదు, మంత్రి ఇస్తారా మంత్రి ఇవ్వలేదు. మమ్మల్ని వాడుకొని 2001 నుంచి ఎక్కడ పోతే అక్కడ లక్షలాది మందితో మేము మీటింగ్లు పెట్టి అన్ని చేసి నిజాం కాలేజీలో మహాసభ పెట్టి లక్షలాది మంది పెట్టి ఆహ్వానించడం. అప్పుడు నాయ నరసింహరెడ్డి, జయసింగ్ చెన్నమల్ల వీళ్ళంతా వచ్చారు, సుదర్శన్ వీళ్ళు వచ్చింది. దాని తర్వాత మీ అందరికి తెలుసు కాబట్టి ఈ రోజు వరకు నేనేందంటే నా ఆవేదన ఏంటంటే వార్డు కార్యాలయాల ఏర్పాటు వ్యవస్థ ద్వారా స్థానిక సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగలుగుతామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. ముషిరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బాగ్లింగంపల్లి వద్ద ఏర్పాటు చేసిన రామ్నగర్ మున్సిపల్ వార్డు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు ముఠా గోపాల్, రామ్నగర్ డివిజన్ కార్పొరేటర్ రవిచారి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ వార్డు కార్యాలయాల ఏర్పాటు వ్యవస్థ ద్వారా స్థానిక సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగలుగుతామని అన్నారు. దేశంలోని ప్రధాన నగరాలకు సీనియర్ అధికారుల బృందాలను పంపి ఈ వార్డు కార్యాలయాల వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. స్థానిక సమస్యలను పరిష్కరించుకునేందుకు అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం తప్పేలా వార్డు కార్యాలయాల వ్యవస్థను ప్రభుత్వం రూపొందించిందని పద్మారావు గౌడ్ తెలిపారు. ఎప్పటికప్పుడు కంప్యూటరైజ్ చేసేసి ఆయా విభాగాలకు ఈ మెసేజ్ను తెలియజేసి ఇక్కడ నుండే పరిపాలన కొనసాగే విధంగా ఈ వార్డు కార్యాలయాలు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే ఇప్పుడు నేనే ఉన్నాను సికింద్రాబాద్లో. సమయ సందర్భం బట్టి ఒకవేళ 2 రోజులు ఎక్కడ బయటికి పోయినా అక్కడ ఉండలేని పరిస్థితి ఉంటుంటే మా వార్డు కార్యాలయాలకు వస్తే అక్కడ ఆల్ డిపార్ట్మెంట్స్ సంబంధించిన అఫీషియల్స్ ఉంటారు. ఏ ఇబ్బంది వచ్చినా ఈవెన్ పోలీసు, ట్రాఫిక్, జిహెచ్ఎంసీల అన్ని ఇంజనీరింగ్ విభాగాలకు, రెవెన్యూ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ కోఆర్డినేటర్ ఏం చేస్తారంటే అక్కడ నుండి వాళ్ళ ఆయా విభాగాలకు వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ కంప్యూటరైజ్ చేసి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ఈ వార్డు కార్యాలయాలు పనిచేస్తూ ఉంటాయి. దాంట్లో ఆ సందర్భాలను పురస్కరించుకొని ఇక్కడ బాగ్లింగంపల్లి కూడా ముషిరాబాద్ శాసనసభ్యుడు మా గోపాలన్న సారథ్యంలో మీ అందరి సారథ్యంలో ఇక్కడ వార్డు కార్యాలయాన్ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. బహుశా ముషిరాబాద్లో కూడా మా సోదరుడు కన్సర్న్ శ్రీనివాసరావు కూడా ఒకటి ఓపెన్ చేసిపోతా ఉన్నారు. దానిలో కనిపిస్తుంది నాకు. ఇక్కడ నన్ను ఓపెన్ చేయమని చెప్పారు. ప్రతి సందర్భంలో క్యాబినెట్ ర్యాంక్ ఉన్న ఒకరిని అపాయింట్ చేసి ప్రభుత్వం తరఫున ఆయా ఇనాగరేషన్లకు పంపడం జరుగుతూ ఉంటుంది ప్రభుత్వం తరఫున. అదే సందర్భాన్ని పురస్కరించుకొని మీడియా సోదరులు కూడా మీరు ఇదే స్టేట్మెంట్ నోట్ చేసుకోండి, మళ్ళీ ఇవన్నీ పెట్టకూడదు. ఈరోజు ఈ వార్డు కార్యాలయాన్ని పురస్కరించుకొని ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
ప్రతి ఒక్కరు వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా రెవెన్యూ విభాగాలు కానీ ఇంజనీరింగ్ విభాగాలు కానీ టౌన్ ప్లానింగ్కి సంబంధించిన కానీ ఇతరత్ర ఇంకే విభాగాలు కానీ వాటర్ వర్క్ సంబంధించిన కానీ మీ సమస్యలు ఏదైనా ఉంటే ఇక్కడ ఎంట్రీ చేయించుకొని ఇక్కడ ఒక సెక్రటరీని అపాయింట్ చేయడం జరుగుతూ ఉంది. ఆ సెక్రటరీ ద్వారా ఆయా విభాగాలకు కంప్యూటరైజ్ చేసి మెసేజ్ తెలియజేస్తారు. మీ సమస్యలను పరిష్కరించే విధంగా ఇక్కడ నుండి పరిపాలన జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. మీరంతా కూడా వివిధ రాజకీయ పక్షాలకు టీఆర్ఎస్ కాకుండా ఇక్కడ బీజేపీ ఇంకా ఏదైనా రాజకీయ పక్షాలు ఉంటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. పార్టీలు జెండాలు ఎలక్షన్ బతికే ఎన్నికలు అయిపోయినాయంటే ఈ జెండాలు పార్టీలు అన్ని అక్కడ పక్కన పెట్టి ప్రతి ఒక్కరు కూడా మన గురుతరమైన బాధ్యత ప్రజలకు సేవలు అందించే విధంగా మనం కూడా మెంటలీ ప్రిపరేషన్ కావాలి. ఈ వాళ్ళు జిందాబాద్ వీళ్ళు జిందాబాద్ అంటే ఒరిగేది ఏముంటుంది. కొద్దిసేపు ఒక 5 నిమిషాలు వాళ్ళు జిందాబాద్ అంటారు, మీరు జిందాబాద్. ఆ జిందాబాద్ పక్కన పెట్టేసి ఇక్కడ ఉన్న ప్రజానికానికి మనం ఏదైనా సర్వీస్ చేస్తున్నాం మనస్ఫూర్తిగా చిత్రహింస మనం చేస్తున్నామా లేదా ఆ దృష్టిలో పెట్టుకొని ఆ సర్వీస్ చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఇంకా నా కాన్స్టిట్యూషన్ కూడా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేను అక్కడికి వెళ్ళాను. ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక్ నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ కమ్యూనిటీ హాల్లో అన్ని బస్తీల నాయకులతో కలిసి బోరబండ ఇన్స్పెక్టర్ రవికుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఆర్ నగర్ ఏసీపీ వై వెంకటేశ్వరరావు హాజరై మాట్లాడుతూ వచ్చే 2-3 నెలలు ముస్లింల పండుగలు, హిందువుల పండుగలు ఉన్నాయి కావున అందరూ కులమతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవాలని అన్నారు. బోరబండ డివిజన్ లో అన్ని రాష్ట్రాల ప్రజలు, అన్ని భాషలు మాట్లాడేవారు, కష్టపడి జీవించేవారు ఉన్నారన్నారు. అందువల్ల ఇక్కడ గంజాయి తాగేవారు, బహిరంగంగా మద్యం తాగేవారు, రాత్రిపూట తాగి కొట్లాడటం ఈ విధమైన కేసులు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. అందుకు తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ వహించి వారిపై నిఘా పెట్టి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా చూసుకోవాలని ఏసీపీ కోరారు. ఉన్న వాళ్ళు కానివ్వండి, మనం కూడా వాళ్ళకు స్వాగతం చెప్తాం ప్రతిసారి. ఆ స్వాగతం మనం చెప్పడం ద్వారా సమయం, సందర్భం బోరబండ మినీ భారత్ అన్ని రకాల రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు సమయంలో ఇక్కడికి విచ్చేసినటువంటి మైత్రి కమిటీ సభ్యులకి, అలాగే వివిధ బస్తీలు కాలనీల నుంచి వచ్చినటువంటి బస్తీ కమిటీ మెంబర్లకు అందరికి కూడా నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ వివిధ కాలనీలు ఇక్కడ దాదాపు బోరబండ అంటే దాదాపు ఇందాక మన విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ చెప్పినారు, దాదాపు 3 లక్షల మంది జనాలు ఉంటారండి. 3 లక్షలు కాదు, ఫ్లోటింగ్ కూడా ఉంటారు, వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు కూడా ఇంకా ఎక్కువ ఉంటారు ఇక్కడ. అందరూ కూడా ఇంతవరకు ఎలాంటి సమస్య లేకుండా మత సామరస్యం కానివ్వండి, ఇంకా ఇతరత్ర అన్ని రకాలు కూడా కోఆపరేట్ చేసుకుంటూ అందరూ కూడా నివసిస్తూ ఉన్నారు. ఒకటి నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే అందరూ కూడా హార్డ్ వర్కర్స్, అందరూ కూడా కష్టపడతారు. కష్టపడితేనే మన ఇంట్లో నలుగురు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళు భోజనం చేయగలుగుతారు. మిగతా టౌన్లలోకి వెళ్తే ఒక డబల్ బెడ్రూమ్ కిరాయి తీసుకోవాలంటే పక్కనున్న కాలనీలో 25,000, 30,000. అదే బోరబండలోకి వచ్చేసరికి 3,000, 4,000 తోటి ఆ జీవనం ఇక్కడ కిరాయి దొరుకుతాయి. అట్లానే వాళ్ళ యొక్క జీవితాలను కూడా గడుపుతారు. వీళ్ళు కష్టపడితే ఒక 2 రోజులు కష్టపడిపోతే నెక్స్ట్ డే ఇంట్లో పసులు ఉండే పరిస్థితి కూడా ఉంటుంది కొన్ని కుటుంబాలకు. ప్రొఫెసర్ జయశంకర్ ఫంక్షన్ హాల్లో బోరబండ పీస్ కమిటీ మీటింగ్ జరిగింది. దీంట్లో బోరబండ సెక్టార్ మరియు శ్రీరామ్ నగర్ సెక్టార్, ఎస్పీఆర్ఎల్ సెక్టార్ యొక్క పీస్ కమిటీ మెంబర్స్ అందరినీ, కాలనీ ప్రెసిడెంట్స్ని, సెక్రటరీస్ని, ఇంకా ఇతర మత పెద్దల్ని కానీ అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఈ సమావేశానికి సుమారుగా 150 మంది వివిధ రకాల కాలనీ లీడర్స్ రావడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఏసీపీ ఎస్ఆర్ నగర్ శ్రీ వై వెంకటేశ్వరరావు సార్ గారు విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా పిల్లలు, యువత డ్రగ్స్గా ఇవి మత్తు విషయాలల్లో తిరుగుతున్నారు, మత్తు పదార్థాలు వాడుతున్నారు, గంజాయి కూడా అక్కడక్కడ తీసుకుంటున్నారు. కాబట్టి దీన్ని అరికట్టాలంటే పోలీసుతో పాటు ప్రజల భాగస్వామ్యం కావాలి. పబ్లిక్ కూడా దీన్ని కోఆపరేట్ చేస్తూ పబ్లిక్ నుంచి సమాచారం ఇస్తే దానికి కట్టుదిట్టంగా అమలు చేసి గంజాయి నిర్మూలించడానికి కానీ ఇతర దురాచారాలు నిర్మించడానికి బోరబండ పోలీసులు కృతనిశ్చయంతో ఉండాలని ఏసీపీ సార్ చెప్పడం జరిగింది. దాన్ని మేము అంతా పాటించి అన్ని రకాలు చేస్తాం. ఇంకోటి రానున్న
గణేష్ పండుగ, అదే ఎలక్షన్లు అయితే మిలాదున్నవి గణేష్ రెండు ఒకసారి వస్తున్నాయి. దీనికి ప్రజల సహకారం కావాలి. అదేవిధంగా మేము కూడా ప్లాన్ చేసుకొని శాంతియుతంగా రాబోయే పండుగలు జరగడానికి అన్ని విధాలుగా మా శాయశక్తిలో కృషి చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సెప్టెంబర్ 1న స్వతంత్ర భారత వజ్రోత్సవం ముగింపు వేడుకలు. ఉన్నత స్థాయి సమావేశంలో వివరించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమార్. మంత్రిగా బాధ్యత స్వీకరించిన పట్నం మహేందర్ రెడ్డి ఐఎంపీఆర్ భూగర్భ వనరుల మంత్రిగా తొలి ఫైల్పై సంతకం. భూ కబ్జాల్లో లిక్కర్ స్కామ్లో ప్రభుత్వ భూములు కొల్లగొట్టడంలో కేసీఆర్ నంబర్ 1. కొంపల్లిలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బీఆర్ఎస్ పై మండిపడ్డ నేతలు. పంచగుట్ట చౌరస్తాలో ఆర్టీసీ బస్ ఢీకొని మహిళ మృతి. ఎర్రమంజిల్ వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా ప్రమాదం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.